మటన్ పాయా సూప్ మనందరికీ తెలుసు, కానీ ఈ రోజు మటన్ పాయాతో పులుసు చేసుకోబోతున్నాము. రైస్ లోకి ట్రెడిషనల్ పద్ధతిలో ఉంటుందండి, భలే ఉంటుంది. ఫస్ట్ కుక్కర్ లో కొంచెం నూనె వేసి మటన్ పాయా అంటే మటన్ కాళ్ళ పీసెస్ ని ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే ఇందులో పచ్చివాసన పోతుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు, కొంచెం పసుపు, 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనిచ్చి ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి 1 టీ స్పూన్ కారం కూడా వేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్ లో 1 విజిల్, లో ఫ్లేమ్ లో 5 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుని ఆవిరంతా పోనివ్వాలి. తర్వాత తీస్తే ముక్క పర్ఫెక్ట్ గా ఉడికింది. ఇప్పుడు కడాయిలో నూనె వేసి అందులో 3 ఉల్లిపాయల ముక్కలు వేసి బాగా వేగాక 3 టొమాటోల ముక్కలు కూడా వేసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. తర్వాత మనం కుక్ చేసుకున్న పాయా కూడా వేసేసి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుండి తీసిన రసం వేసేసి ఇంకాస్త ఉప్పు తగ్గితే ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సగానికి విరిపిన పచ్చిమిర్చి 3, 1 టీ స్పూన్ గరం మసాలా, 2 రెమ్మల కరివేపాకు వేసి ఒకే 1 నిమిషం బాగా ఉడకనిచ్చి ఆ తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. దీనికి చేపల పులుసు లాగా ఎంత ఊరితే అంత రుచండి. అన్నంలో కూడా బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.